బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్. రకరకాలైన ఛానల్స్, రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి, ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్తోనే అందరూ చూస్తుంటారు. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. రెండు 2025 నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే, గోచార గ్రహస్థితి ప్రకారము సూర్య భగవానుడు 12వ రాశిలోను, చంద్రుడు ప్రతి 2.5 రోజుకు మారుతూ, కుజుడు 8వ ఇంట్లో, బుధుడు 12వ ఇంట్లో, బృహస్పతి 6వ ఇంట్లో, శుక్రుడు 10వ ఇంట్లో, శని 3వ ఇంట్లో, రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో ఉన్నారు. దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త శక్తి, నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది. మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి, మీ నాయకత్వం బలపడుతుంది, కొత్త బాధ్యతలు, నూతన ప్రాజెక్టులు వస్తాయి, పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి. మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు, కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు. వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు. కొత్త కాంట్రాక్టులు, మిత్ర సహకారం లభిస్తుంది. మీ కృషికి ప్రతిఫలం ఖాయం. వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు. కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు. ప్రజా సమస్య పట్ల ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది. మంచి పుటత్వం దొరుకుతుంది, సమాజంలో పేరు దొరుకుతుంది. విదేశీయ పోటీలు, ప్రాజెక్టులు, వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయ లాభాలు, కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్నవారికి కాస్త లీడర్షిప్ రోల్, కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది. మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని కూడా చెప్పబడుతుంది. విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం. క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టిగా ఇంకొక 1-2 మంత్స్లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పచ్చు. స్త్రీలకు కొత్త వస్త్రాలు, ఆభరణాలు, వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది, కాస్త జాగ్రత్త పడనని కూడా చెప్పచ్చు. రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. పరిశ్రమల రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు, ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకి బాగా ఉందని కూడా చెప్పచ్చు. మార్కెట్ మిశ్రమంగా ఉంది. రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం కాస్త మిశ్రమం. ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్నీ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి, యోగా లాంటిది చేయండి, కాస్త మానసిక స్ట్రెస్ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. గురు భగవాన్ని ప్రార్థన చేయండి, బృహస్పతికి పూజ చేయండి, పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి, పసుపు పూల దానం చేయండి. ఓం గ్రీం గురవే నమః
అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేద విద్యార్థులకు పుస్తకం దానం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149 అనే మా నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు. ఇంకను ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. కపిలతీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి. ఎంతోమంది మాకు చెప్పున్నారు. రండి, దర్శనం చేసుకోండి. విజయోస్తు. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.